మై యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సకల పాపాలను తొలగించే దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం పూర్తిగా వినండి, దేవి అనుగ్రహాన్ని పొందండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మా తల్లిదండ్రులకు నమస్కారములు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అందరికీ నమస్కారం. మా తల్లిదండ్రుల నమస్కారాలు. జగద్గురువులు శ్రీ శంకరాచార్యుల వారికి శిరస్సు వంచి నమస్కారాలు సమర్పించుకుంటూ ఈరోజు దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం గురించి తెలుసుకుందాం. జగద్గురువులు శ్రీ శంకరాచార్యుల వారు రాసినటువంటి ఈ దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం ఎన్నో కష్టాల్లో ఉన్నా, ఎన్నో సమస్యల్లో ఉన్నా, ఎన్ని పాపాలు ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ తొలగించేటువంటిది ఈ స్తోత్రం. ఆ దేవి అందరినీ కూడా కరుణించి కాపాడేటువంటి తల్లి. అటువంటి తల్లిని జగద్గురు శంకరాచార్యుల వారు స్తోత్రం చేసినటువంటి ఆ విధానాన్ని మనం పఠన రూపంలో, శ్లోకం పఠన రూపంలో తెలుసుకుందాం. ఈ శ్లోకాన్ని చదివిన, విన్నా ఎంతో మహాపుణ్యం లభిస్తుంది. ఆ దేవి తప్పకుండా ప్రతి వ్యక్తిని కూడా కాపాడుతుంది. అత్యద్భుతమైనటువంటిది ఈ దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ స్తోత్రం ప్రతిరోజు కూడా ఆ అమ్మవారి ముందు కూర్చుని ఆ అమ్మను మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా మనల్ని కాపాడుతుంది. మరి ఆ దేవి అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని శ్లోక పఠన రూపంలో భావాన్ని మళ్ళా పక్కన చెప్పుకుంటూ విందామా. మరి న మంత్రం నో యంత్రం తదపి న జానే స్తుతిమహో న జాహ్వానం ధ్యానం తదపి న జానే స్తుతి కదా న జానే ముద్రాస్తే తదపి న జానే విలపనం పరం జానే మాతస్త్వదనుశరణో క్లేశహరణో. మంత్రము, తంత్రము, నిన్ను స్తుతించే విధానము కూడా నాకు తెలియదు తల్లి. నిన్ను ఆహ్వానించి ధ్యానించే విధానం కానీ, నేను స్తుతించే కథలు కానీ నాకు తెలియవు. ముద్రలంటే ఏమిటో ఎరుగను. కనీసం నీ కోసం ఆక్రోశించడం ఎరుగు కూడా చేత కాదు. కానీ నీ ఎడల విధేయతతో ఈ సమస్యలన్నింటినీ అధిగమించగల మాత్రం తెలుసు. విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా విధేయా శిక్షత్వాత్ తవ చరణయోర్యాచ్యుతిరభూతు తదేతక్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. పేదరికం, సోమరితనం, సామర్థ్యలోపం, నియమనిష్టలో జరిగినటువంటి ఆ జ్ఞానం వలన నీకు పాదాపవందనం చేయడం కూడా మర్చిపోయిన తల్లి. ఓ జగజ్జనని, సకలైశ్వర్య ప్రదాత, నన్ను క్షమించగల క్షమత నీలో ఉంది. ఎందుకంటే చెడ్డవాడే పుత్రుడు ఉండవచ్చునేమో కానీ చెడ్డదనే తల్లిదండ్రులు ఆ స్వభావం కల తల్లి. పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరంతేషాం మధ్యే విరళతరళోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. ఓ మాతా, ఈ విశాల విశ్వంలో నీకు ఎందరో మహానుభావులైన పుత్రులున్నారు. వారి నడుమ నేనొక మందమతిని
మార్గభ్రష్టునే సంచరిస్తున్నాను. కానీ తల్లి, ఇలా విడిచిపెట్టేయడం నీకు తగదు. ఎందుకంటే చెడ్డవాడైన పుత్రుడు ఉండొచ్చునేమో కానీ చెడ్డదేని తల్లి ఉండడం అసంభవం కదా. జగన్మాతర్మాతస్తవ చరణ సేవా నరచిత నవాదత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా తదాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. ఓ జగన్మాత, నీ పాదసేవ చేసి ఎరుగను, అమూల్యమైన కానుకలు సమర్పించి ఎరుగను. అయినా నీవు నాపై అనుపమానమైన కృపను వర్షించక తప్పదు. ఎందుకంటే చెడ్డవానే పుత్రుడు ఉండవచ్చునేమో కానీ చెడ్డదైన తల్లి ఉండడం అసంభవం. పరిత్యక్తా దేవా వివిధ విధ సేవాకులతయా మయా పంచాశీతేరధికమపనీతేతు వయసి ఇదానీం చేన్మాతస్తవ యది కృపానాపి భవితా నిరాలంబో లంబోదర జనని కం యామి శరణం. 5-10 దాటిన వయసులో, అంటే 50 సంవత్సరాలు, అనేకమైన చింతలు, సేవాపరమైన సమస్యలు వలన ఇతర దేవతలను పూజించడం పరిత్యజించి నేను శరణు చొచ్చాను తల్లి. ఈ దశలో నీవు నాపై దయ చూపకపోతే నీవు తప్ప మరో దిక్కు లేని నన్ను ఆదుకునేదెవరు తల్లి? శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా నిరాతంకో రంకో విహరతి చిరం కోటి కనకైః తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం జనః కో జానీతే జపనీయం జపవిదో. ఓ మాత, నీ కొరకు చేసే ప్రార్థన చెవిన పడినంత మాత్రాన ఒక్క మాంసం తినేవాడు మధురమైన మాటలు పలికే వక్త అవుతాడు. దరిద్రుడు కనకరాశులతోటి చాలా కాలం అడ్డు లేకుండా విహారం చేస్తాడు. నీ కొరకు జపం చేస్తే అపూర్వమైన ఫలితం లభిస్తుంది తల్లి. చితాభస్మాలేపో గరళమశనం దిక్పటదరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీ భవానీ తత్పానిగ్రహణ పరిపాటీ ఫలమిదం. భవం చితాభస్మదారి, విషభోక్త, దిగంబరుడు, భుజంగ భూషణుడు, జటాధారి, భూత పిశాచాల దైవము భిక్షాపాత్ర చేత పట్టుకుని విశ్వమంతటికీ ప్రభువు కాగలిగాడంటే అమ్మా భవానీ, అది నిన్ను వివాహం ఆడినందువల్లనే కదమ్మా ఆ శివుడు అంత గొప్పవాడయ్యాడు. నమోక్షస్యాకాంక్షా నచ విభవవాంఛాపి చ నమే న విజ్ఞానాపేక్షా శిశుముఖినుకేక్షాపి న పునః అతస్త్వాం సంయాతి జనని జననం యాతు మమ వై మృడాని రుద్రాణి శివ శివ భవానీది జపతః. మోక్షం మీద, సంపత్తి మీద నాకు ఆసక్తి లేదు. నేను విజ్ఞానాన్ని కానీ సుఖాలను కానీ కోరుకోవడం లేదు. మాతా, నా శేష జీవితాన్ని మృడాని రుద్రాణి భవానీ అంటూ నీ నామ స్మరణలో గడిపేలా అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తల్లి. నారాదితాసి విధినా వివిధోపచారైః కిం రోక్ష చింతన పరైర్న కృతం వచోభిః శ్యామే త్వమేవ యది కించిన మయ్యనాధి ధత్సే కృపాముచితమంబ పరం తవైవ. ఓ మాత శ్యామ, నిన్నెప్పుడు షోడశ ఉపచార పూజలతో వేదోక్తంగా ఆరాధించలేదు. సరిగదా, పరుషమైన పదాలతో దూషించాను. అయినా ఈ అభాగ్యుని పైన నీవు దయ చూపుతున్నావంటే అది కేవలం
కరుణామయమైన నీ తత్వానికి ఉచితమైన నడవడి కావడం వల్ల తల్లి నన్ను అనుగ్రహించు తల్లి. ఆపత్సుమగ్రస్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే. నైతచ్చటత్వం మమ భావయేతాః క్షుధాతృషార్తా జననీం స్మరంతి. క్షుధాతృషార్తా జననీం స్మరంతి. ఆపదల్లో చిక్కుపడిన నేను నిన్ను స్మరిస్తున్నాను. కరుణా సముద్రరాలవైన నీవే నన్ను రక్షించాలి. ఆకలి దప్పికలతో నున్న పిల్లలు తమ తల్లినే స్మరించడం సహజమే కదమ్మా. నన్ను అనుగ్రహించమ్మా. జగదంబ విచిత్రం అత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చేన్మయీ. అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతం. ఓ జగజ్జనని, నాపై నీవింత దయగలి ఉండడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సహస్రాధికమైన తప్పులు చేసినా సరే ఏ తల్లి తన కుమారుణ్ణి ఉపేక్షించదు కదా. మత్సమః పాతకీ నాస్తి పాపగ్రీ త్వత్సమానః. ఏవం జ్ఞాత్వా మహాదేవీ యథా యోగ్యం తదా కురు. నా వంటి పాపి ఉండడు, అలాగే మహాపాపాలను సైతం క్షమించగల నీ వంటి వారు కూడా మరొకరు లేరు తల్లి. ఓ మహాకాళి, ఇది దృష్టిలో ఉంచుకుని నీకు ఏది ఉచితమనిపిస్తే అది చెయ్యి తల్లి. జగద్గురువు శ్రీ శంకరాచార్యుల వారు ఈ 12 శ్లోకాలను మనకు అందించారు. మహానుభావులైనటువంటి నడయాడే దైవమైనటువంటి మహాపురుషుడైనటువంటి ఆ శంకరాచార్య వారి యొక్క రచించినటువంటి ఈ 12 శ్లోకాలని కూడా ఆ దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంగా ప్రతిరోజు చదువుకున్నట్లయితే కరుణామైనటువంటి ఆ తల్లి మనల్ని కాపాడి, మన కరుణించి, మన కష్టాలని పోగొట్టి, మన సర్వ పాపాలని పోగొట్టి మనల్ని ధన్యం చేసేటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అటువంటి తల్లికి అందరం కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకుందాం. జగద్గురువులు శ్రీ శంకరాచార్య వారికి మరొకసారి నమస్కారం చేసుకుంటూ, మీ వీరభద్రరావు మామిడిపల్లి ప్రెజెంట్స్ నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్, ఓం నమః శివాయ. ధన్యవాదాలు. మై యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామిడిపల్లి ప్రెజెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. కంటిన్యూస్లీ సీ మై ఆల్ వీడియోస్. నమస్కారములు.